హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైడ్ అండ్ లిస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెంటనే లైక్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి నాలెడ్జ్తో అండ్ మంచి క్వాలిటీ వీడియోస్ ఇంకా ఎన్నో ముందు రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వర్సెస్ ఒపీనియన్స్. మీరు రైట్ సైడ్ క్వాడ్రంట్లో సక్సెస్ఫుల్ కావాలని అనుకుంటే మీకు ఈ ఫ్యాక్ట్స్ అలాగే ఒపీనియన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలియాలి. మీరు పీపుల్ ఎవరైతే ఈ లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్లో చేసే విధానాన్ని బట్టి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజ్ని గుడ్డిగా యాక్సెప్ట్ చేయకూడదు. మీకు నెంబర్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలి. ఆ నెంబర్స్ అనేవి ఫ్యాక్ట్స్ గురించి చెప్తాయి. అలాగే మీ ఫైనాన్షియల్ సర్వైవల్ అనేది ఈ ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది, అంతేకాని మీ ఫ్రెండో లేదా మీ అడ్వైజర్ ఇచ్చిన ఒపీనియన్ మీద కాదు. నాకు తెలిసి ఇప్పుడు ఏం చెప్పానో కొంతమందికి అర్థం కానట్టుంది. సేమ్ సిచ్యువేషన్ రాబర్ట్కి కూడా అర్థం కాలేదు. అప్పుడు రిచ్ డాడ్ని ఏమని అడిగాడంటే, ఒక ఫ్యాక్ట్ లేదా ఒక ఒపీనియన్గా ఉండడం అనేది పెద్ద డీలా అని అడిగాడు, లేదా ఒకదానికంటే ఇంకోటి ఏమన్నా బెటరా అని అడిగాడు. దానికి రిచ్ డాడ్ నో అని రిప్లై ఇచ్చాడు. ఇది చెప్పినా కూడా రాబర్ట్కి ఇంకా కన్ఫ్యూజ్గా ఉంది. దానికి రిచ్ డాడ్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. మీ ఫ్యామిలీ హోమ్ యొక్క వర్త్ అనేది ఎంత ఉంటుంది అని రిచ్ డాడ్ అడిగాడు. దానికి రాబర్ట్ ఏమన్నాడంటే, నాకు తెలుసు, మా పేరెంట్స్ దాన్ని ఇప్పుడు అమ్ముదామని ఆలోచిస్తున్నారు. మా కాడికి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ వచ్చి ఏమని అంచనా వేశాడంటే మా ఇల్లు యొక్క వర్త్ అనేది $36,000 ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు రిచ్ డాడ్ ఏమన్నాడంటే, ఇప్పుడు ఇక మీ డాడ్ నెట్వర్త్ అనేది $16,000 ఇంక్రీజ్ అయ్యిందా అని అన్నాడు. ఎందుకంటే మీరు 5 సంవత్సరాల ముందు దాన్ని $20,000కి పెట్టి కొన్నారు కదా అని అన్నాడు రిచ్ డాడ్. సో ఇక ఇప్పుడు మీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేసిన అంచనా అలాగే మీ డాడీ యొక్క నెట్వర్త్ అనేది ఫ్యాక్టా ఒపీనియనా అని రిచ్ డాడ్ అడిగాడు. దానికి రాబర్ట్ కొంచెంసేపు ఆలోచించి అవి 2 ఒపీనియన్సే అని అన్నాడు. దానికి రిచ్ డాడ్ తలూపి ఏమన్నాడంటే, ఈరోజు చాలామంది పీపుల్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడానికి కారణం వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఫైనాన్షియల్ డెసిషన్స్ని తీసుకుంటారో అప్పుడు వాళ్ళ జీవితాంతం మొత్తం ఇలాంటి ఒపీనియన్స్ని యూస్ చేస్తూ ఉంటారు, అంతేకాని ఫ్యాక్ట్స్ని యూస్ చేయరు. వాళ్ళు ఎలాంటి ఒపీనియన్స్ యూస్ చేస్తారంటే ఇప్పుడు చూద్దాం. పీపుల్ ఎలాంటి ఒపీనియన్స్ని యూస్ చేస్తారంటే, మీ ఇల్లు అనేది ఒక ఆస్తి, మీ రియల్ ఎస్టేట్ ప్రైస్ అనేది ఎప్పుడూ పైకి వెళ్తూ ఉంటుంది. బ్లూ చిప్ స్టాక్స్ అనేవి మీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. డబ్బు సంపాదించడానికి డబ్బు అనేది అవసరం అవుతుంది. ఈ స్టాక్స్ అనేవి రియల్ ఎస్టేట్ని ప్రతిసారి అధిగమిస్తాయి. మీరు మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయాలి. మీరు రిచ్ కావడానికి మీరు డిస్హానెస్ట్ పర్సన్గా ఉండాలి. ఇన్వెస్టింగ్ అనేది రిస్కీ, ప్లే ఇట్ సేఫ్. పీపుల్ ఇలాంటి ఒపీనియన్స్ని వాళ్ళ జీవితాలలో యూస్ చేస్తూ ఉంటారు. రాబర్ట్ తను కూర్చొని బాగా ఆలోచించి ఏమని రియలైజ్ అయ్యాడంటే, తను చాలాసార్లు ఇంటికాడ ఉన్నప్పుడు ఈ మనీ గురించి విన్నప్పుడల్లా అక్కడ పీపుల్ మాట్లాడేది అంతా ఒపీనియన్సే, అంతేకాని ఫ్యాక్ట్స్ కావని రియలైజ్ అయ్యాడు. గోల్డ్ అనేది అసెట్టేనా అని రిచ్ డాడ్ రాబర్ట్ని అడిగాడు. దానికి రాబర్ట్ ఇస్ అఫ్కోర్స్ అది అసెట్టే అని రాబర్ట్ అన్నాడు. ఇప్పుడు రిచ్ డాడ్ నవ్వి ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు చేసేది అల్లా ఎవరైతే వేరే వాళ్ళు అసెట్ గురించి ఏమని అన్నారో దాన్నే నువ్వు మళ్ళీ వాళ్ళ ఒపీనియన్ని రిపీట్ చేస్తున్నావు, అంతేకాని ఫ్యాక్ట్స్ని చెక్ చేస్తలేవు అని అన్నాడు. ఇక్కడ గోల్డ్ అనేది అసెట్ అయితే నా డెఫినేషన్ ప్రకారం నువ్వు అమ్మిన దానికంటే తక్కువకి దాన్ని కొనాలి. ఇంకో మాటలు చెప్పాలంటే, ఫర్ సపోజ్ నువ్వు $100కి కొంటే నువ్వు దాన్ని $200కి అమ్మాలి, అప్పుడు అది అసెట్ అవుతుంది అని రిచ్ డాడ్ అన్నాడు. కానీ మీరు ఒకవేళ దాన్ని $200కి కొని మీరు $100కి అమ్మితే అప్పుడు ఆ గోల్డ్ యొక్క ట్రాన్సాక్షన్ అనేది లయబిలిటీ లాగా ఉంటుంది. ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్ యొక్క యాక్చువల్ ఫైనాన్షియల్ నెంబర్స్ అనేవి మీకు అల్టిమేట్గా ఫ్యాక్ట్స్ని చెబుతుంది. రియాలిటీగా ఏంటిదంటే అది అసెట్టా లేదా లయబిలిటీయా అనేది మీరే. ఎందుకంటే ఒక గోల్డ్ని అసెట్టా లేదా లయబిలిటీయా అనే డెసిషన్స్ని మీరే తీసుకుంటారు కాబట్టి. అందుకే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిచ్ డాడ్ ఎంతోమంది పీపుల్ని చూశారు.
ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్న గుడ్ బిజినెసెస్ని లేదా ఒక పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ని వాళ్ళు వాటిని ఒక ఫైనాన్షియల్ పీడకలలాగా మార్చుతూ ఉంటారు. వీళ్ళు చేసినట్టే చాలామంది పీపుల్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో చేస్తూ ఉంటారు. అందుకే చాలామంది పీపుల్ వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని వాళ్ళు వాళ్ళ జీవితాంతం ఉండేటట్టు చాలా అప్పుల్ని క్రియేట్ చేసుకుంటారు. చాలామంది పీపుల్ ఈ ఫ్యాక్ట్ని తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రాబర్ట్ ప్రతిరోజు కొన్ని స్టోరీస్ వింటూ ఉండేవాడు. ఒక పర్సన్ తను మొత్తం మనీని లాస్ అయ్యాడు, ఎందుకంటే అతను ఒక ఒపీనియన్ని ఒక ఫ్యాక్ట్ అని నమ్మాడు. ఇక్కడ మనం మన ఫైనాన్షియల్ డెసిషన్ని తీసుకునేటప్పుడు ఒక ఒపీనియన్ని వాడుకోవడం కరెక్టే, కానీ మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలియాలి. చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఈ ఒపీనియన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ లైఫ్ డెసిషన్ని తీసుకున్నారు. ఆ ఒపీనియన్స్ అనేవి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అయ్యాయి. ఇక వాళ్ళు ఈ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్గా ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు అనేది కన్ఫ్యూజ్ అయ్యేవారు. ఎట్లాంటి ఒపీనియన్స్ అని రాబర్ట్ అడిగాడు. దానికి రిచ్ డాడ్ మనం ఇన్నే కామన్ ఒపీనియన్స్ చెప్పాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎలాంటి ఒపీనియన్స్ వాడతారంటే, నువ్వు అతన్ని పెళ్లి చేసుకో, అతను ఒక గుడ్ హస్బెండ్గా చేస్తాడు, ఒక సెక్యూర్ జాబ్ని వెతుక్కో, ఇక అక్కడనే నీ జీవితాంతం మొత్తం ఉండు. డాక్టర్స్ వాళ్ళు చాలా డబ్బుని సంపాదిస్తారు, వాళ్ళకి ఒక పెద్ద ఇల్లు అనేది ఉన్నది, నాకు తెలిసి వాళ్ళు రిచ్ అయ్యి ఉంటారు. అతనికి పెద్ద మజిల్స్ అనేవి ఉన్నాయి, అతను ఖచ్చితంగా హెల్తీ పర్సన్ అయి ఉంటాడు. ఇది ఒక నైస్ కార్, ఇది ఒక లిటిల్ ఓల్డ్ లేడీ డ్రైవ్ చేయగలదు. ప్రతి ఒక్కరూ రిచ్ కావడానికి సరిపోయిన డబ్బు అనేది లేదు. ఎర్త్ అనేది ఫ్లాట్గా ఉంది, హ్యూమన్స్ వాళ్ళు ఫ్లై అనేది కాలేరు. అతను వాళ్ళ సిస్టర్ కన్నా చాలా స్మార్ట్గా ఉన్నారు. బాండ్స్ అనేవి స్టాక్స్ కన్నా చాలా సేఫర్. పీపుల్ ఎవరైతే మిస్టేక్స్ చేస్తారో వాళ్ళు చాలా స్టూపిడ్. అతను లో ప్రైస్కి అస్సలే అమ్మడు, ఆమె అతనితోనే అస్సలకి బయటికే వెళ్ళదు. ఇన్వెస్టింగ్ అనేది రిస్కీ, నేను ఎప్పటికీ రిచ్ అనేది కాలేను. నేను కాలేజ్కి పోలేదు కాబట్టి నేను ఇక ముందడికి వెళ్ళలేను. మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేయాలి, మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేయకూడదు. మనం ఇలాంటి ఒపీనియన్స్ని తరచూ వింటూ ఉంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, చాలామంది పీపుల్ యొక్క జీవితాలు అనేవి వాళ్ళ ఫ్యాక్ట్స్తోని కాకుండా వాళ్ళ ఒపీనియన్స్ ద్వారా వాళ్ళ జీవితాలు నిర్ణయించబడ్డాయి. ఒక పర్సన్ యొక్క లైఫ్ చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్స్ని చేంజ్ చేయాలి, తర్వాత వాళ్ళు ఫ్యాక్ట్స్ కోసం చూడడం మొదలుపెట్టాలి. మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చదవగలిగితే అప్పుడు మీరు ఈ ఒపీనియన్స్ వెంట వెళ్ళకుండా మీరు ఒక ఇండివిజువల్స్ లేదా ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ సక్సెస్ యొక్క ఫ్యాక్ట్స్ని మీరు చూడగలుగుతారు. ముందే చెప్పినట్టు ఈ ఫ్యాక్ట్స్ అలాగే ఈ ఒపీనియన్ ఇద్దరి మధ్యన ఒకటి ఇంకో దానికంటే బెటర్ కాదు. కానీ మీరు లైఫ్లో సక్సెస్ కావాలని అనుకుంటే, ఎస్పెషల్లీగా ఫైనాన్షియల్లీగా సక్సెస్ కావాలని అనుకుంటే మీకు ఖచ్చితంగా వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది తెలియాలి. మీరు ఒకవేళ దేన్నైనా ఫ్యాక్ట్ అని వెరిఫై చేయలేకపోతే అప్పుడు అది ఒపీనియనే అవుతుంది. మీరు ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చదవడం రాదో అప్పుడు మీ ఫైనాన్షియల్ గుడ్డితనం అనేది మొదలవుతుంది. ఇక మీరు వేరే వాళ్ళ ఒపీనియన్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఈ ఒపీనియన్స్ని ఫ్యాక్ట్స్ లాగా యూజ్ చేస్తారో అప్పుడు మీరు ఫైనాన్షియల్ పిచ్చితనం అనేది మొదలవుతుంది. మీరు రైట్ సైడ్ క్వాడ్రంట్లో సక్సెస్ఫుల్ కావాలని అనుకుంటే మీకు ఈ ఫ్యాక్ట్స్ అలాగే ఒపీనియన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలియాలి. నీకు డ్యూ డిలిజెన్స్ అంటే ఏంటిదో తెలుసా అని రిచ్ డాడ్ రాబర్ట్ని అడిగాడు. దాన్ని సింపుల్గా చెప్పాలంటే మీరు మీ హోంవర్క్ని చేసుకోవడం, అలాగే మీకు వచ్చిన స్టేట్మెంట్స్ అనేవి అవి ఒపీనియన్సా లేదా ఆ స్టేట్మెంట్స్ అనేవి ఫ్యాక్ట్సా అనేవి తెలుసుకోవడం. డబ్బు విషయానికి వచ్చేసరికి చాలామంది పీపుల్ లేజీగా ఉంటారు లేదా ఇంకొంతమంది షార్ట్ కట్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. అందుకే కొంతమంది పీపుల్ వాళ్ళు తగిన శ్రద్ధ పెట్టి చెయ్యరు. ఇంకొంతమంది పీపుల్ వాళ్ళు మిస్టేక్స్ చేస్తామని భయపడి తగిన శ్రద్ధ పెట్టి చేస్తారు.
ఇక్కడ చాలా తగిన శ్రద్ధ పెట్టి చూడడం అనేది కూడా పారాలిసిస్ లాంటిది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే మీరు ఫ్యాక్ట్స్ నుంచి ఒపీనియన్స్కి ఎలా షిఫ్ట్ కావాలి అనేది మీకు తెలియాలి. అప్పుడు మీరు మీ డెసిషన్స్ని తీసుకోగలరు. ఇక్కడ చాలామంది పీపుల్ ఫైనాన్షియల్గా ట్రబుల్ ఎందుకు పడతారంటే వాళ్ళు ఈ షార్ట్స్ కట్ కోసం చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి ఈ ఒపీనియన్స్ మీద బేస్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఒక బిజినెస్ మ్యాన్ లేదా ఒక ఇన్వెస్టర్ కావాలని అనుకుంటే మీకు ఈ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలియాలి. 1990స్లో రిచ్ డాడ్ అప్పుడు జరిగిన కొంచెం స్టాక్ మార్కెట్ ప్రాబ్లమ్స్ని చూశాడు. దానికి అతను ఏమని కామెంట్ ఇచ్చాడంటే, ఇలా ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే హైపేడ్ ఎంప్లాయీస్ లేదా సెల్ఫ్ ఎంప్లాయీస్ వాళ్ళ బిగ్ పే చెక్స్తోని ట్యాక్స్లలో మరియు అలాగే అప్పులలో చాలా అమౌంట్ని కడుతూ ఉంటారు. అండ్ ఈ పేపర్ అసెట్స్ అనేవి వాళ్ళ పోర్ట్ఫోలియో మొదలైనప్పుడు ఇలాంటివి జరుగుతుంది అని అన్నాడు. ఆ టైంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చాలా బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే పీపుల్కి ఫ్యాక్ట్స్ తెలుసు అని నమ్మారో అవి తర్వాత ఒపీనియన్స్ అని వీళ్ళు తెలుసుకున్నారు. అప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ చాలా బాధపడ్డారు. అమెరికా గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ ఒకసారి ఏమన్నాడంటే, మీరు ఒక పోకర్ గేమ్ ఆడితే అది 20 minutes తర్వాత మీకు అందులో ఉండే పార్ట్సీ ఎవరో తెలియకపోతే అప్పుడు మీరే ఆ పార్ట్సీ అవుతారు. వై పీపుల్ స్ట్రగుల్ ఫైనాన్షియల్లీ. మీరు నమ్ముతారా, చాలామంది పీపుల్ ఎప్పుడైతే వాళ్ళు స్కూల్ని వదిలేసిన డే నుంచి ఇక వాళ్ళు చచ్చిపోయే వరకు వాళ్ళు అప్పుల్లోనే ఉంటారు. ఇది ట్రూత్. అమెరికాలోని ఒక మిడిల్ క్లాస్ యావరేజ్ పర్సన్ యొక్క ఫైనాన్షియల్ పిక్చర్ అనేది ఇప్పుడు చూపించే డయాగ్రామ్లో ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఆ యావరేజ్ మిడిల్ క్లాస్ పర్సన్ అతను జాబ్ చేస్తాడు. అతనికి జాబ్ ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక ఆ ఇన్కమ్తోనే తను లయబిలిటీస్ కింద మోర్టేజ్ అని, కార్ లోన్ అని, స్కూల్ లోన్ అని, క్రెడిట్ కార్డ్ అప్ అని ఇలా లయబిలిటీస్ చేస్తాడు. ఈ లయబిలిటీస్ అనేవి అతనికి ట్యాక్సెస్ రూపంలో మోర్టేజ్ పేమెంట్, కార్ పేమెంట్, స్కూల్ లోన్ పేమెంట్ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి ఖర్చు అవుతాయి. ఇక్కడ ఈ పర్సన్ చేసే ఎక్స్పెన్సెస్ అనేవి మళ్ళీ వేరే వాళ్ళ ఫైనాన్షియల్ పిక్చర్లో అసెట్స్ కింద చేరుతుంది. అది ఎవరిదో ఇప్పుడు చూద్దాం. సమ్వన్ ఎల్స్ బ్యాలెన్స్ షీట్. మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన గేమ్ అనేది అర్థమైతే అప్పుడు మీరు ఏమని రియలైజ్ అవుతారంటే, మన బ్యాలెన్స్ షీట్లో ఉన్న లయబిలిటీస్ అనేవి వేరే పర్సన్ యొక్క బ్యాలెన్స్ షీట్లో అతనికి అసెట్ లాగా ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు చూపించే డయాగ్రామ్ చూసి అర్థం చేసుకోండి. మనం ప్రీవియస్ చూసిన పిక్చర్లో అతనికి లయబిలిటీస్ కింద మోర్టేజ్, కార్ లోన్స్, స్కూల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ డెప్ట్ అనేవి ఉన్నాయి. ఇతనికి మాత్రం అసెట్లో ఉంటాయి. ఎందుకంటే మనం ఆ లోన్స్కి కట్టే ఇంట్రెస్ట్ అనేది ఇతనికి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది కాబట్టి అవి అతనికి అసెట్స్. మనం తరచూ లో డౌన్ పేమెంట్, ఈజీ మంత్లీ పేమెంట్స్, గవర్నమెంట్ అనేది మీకు లాస్ అయినందుకు ట్యాక్స్ బ్రేక్ ఇస్తుంది, ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. ఒక పర్సన్ ఎవరైనా మీతోని ఇలా అంటున్నాడంటే అతను మిమ్మల్ని ఈ గేమ్లోకి ఆకర్షిస్తున్నట్టు అర్థం. మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ కావాలని అనుకుంటే మీరు చాలా స్మార్టర్గా ఉండాలి. చాలామంది పీపుల్కి వాళ్ళకి రుణపడి ఉన్నారు ఒక్కరు కూడా ఉండరు. వాళ్ళ జేబులో మనీ పెట్టే లాంటి వాళ్ళకి రియల్ అసెట్స్ అనేవి ఉండవు. అందుకే వాళ్ళు తరచూ వేరే వాళ్ళకి రుణపడి ఉంటారు. అందుకే వాళ్ళు జాబ్ సెక్యూరిటీకి అడిక్ట్ అయిపోయి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఆ జాబ్ అనేది చేయకపోతే ఇక వాళ్ళు మొత్తంకే స్మాష్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ ఒక యావరేజ్ అమెరికన్ తను దివాలా నుంచి 3 paychecks కంటే తక్కువ దూరంలో ఉంటాడు. వాళ్ళు ఒక బెటర్ లైఫ్ని కోరుకుంటారు, కానీ అయినా వాళ్ళు ఆ గేమ్ని వాళ్ళ మీద నడిపేటట్టు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏమని నమ్ముతారంటే వాళ్ళ హౌస్, కార్, క్లోత్స్, వెకేషన్ హోమ్ అన్నీ అసెట్స్ అని నమ్ముతూ ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళు చెప్పింది నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ నెంబర్స్ అనేవి చదవడం రాదు, ఏవైతే వాళ్ళని నిజం చూసేటట్లు చేస్తాయో. చాలామంది పీపుల్ స్కూల్కి వెళ్ళి ఈ గేమ్లో ప్లేయర్స్గా ఉండడానికి నేర్చుకుంటారు, కానీ ఎవ్వరు కూడా ఆ స్కూల్లో ఈ గేమ్ యొక్క రూల్స్ అనేవి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చెయ్యరు. అలాగే ఈ గేమ్ యొక్క నేమ్ హూ ఈజ్ ఇండెప్టెడ్ టు హూమ్ అనేది కూడా ఎవరికి చెప్పరు. ఎందుకంటే వాళ్ళు కూడా అందరి మీద రుణపడి ఉంటారు కాబట్టి. మనీ ఈజ్ అన్ ఐడియా.
మీరు ఇప్పటికీ ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ యొక్క బేసిక్ని అర్థం చేసుకొని ఉంటారు. మనీ అనేది రియల్లీగా ఒక ఐడియా. దాన్ని క్లియర్లీగా మనం ఐస్ తోటి కన్నా మన మైండ్ తోని చూడగలం. ఈ గేమ్ ఆఫ్ మనీని నేర్చుకోవడం, అలాగే దాన్ని ఎలా ఆడాలి అనేది నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైతే ఇంకా రైట్ సైడ్ క్వాడ్రంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఇక ఇంతటితోని ఈ బుక్ యొక్క పార్ట్ 1 అనేది అయిపోయింది. ఈ బుక్లో పార్ట్ 2 వచ్చేసి బ్రింగింగ్ ద బెస్ట్ ఇన్ యూ అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. అలాగే ఇప్పుడు చెప్పబోయే ఫార్ములా మీద అనలైజ్ చేస్తుంది. ఆ ఫార్ములా వచ్చేసి బీ డూ హ్యావ్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో రిచ్ డాడ్ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్లోని పార్ట్ 1 అనేది అయిపోయింది. మీకు ఈ పార్ట్ 1 చాప్టర్స్లో బాగా నచ్చిన నేర్చుకున్న విషయాన్ని కింద కంపల్సరీ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లోని కొత్త చాప్టర్తో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.